హలో, ఎక్కడున్నావు? ఇంకా ఇక్కడ ఆఫీస్లో. ఊరు వెళ్తున్నా. అన్న వాళ్ళు పొడి పందాలు వేస్తున్నారంట. వీళ్ళకి ₹1,00,000 ఇస్తున్నారంట. అవునా? ఒరే, నాకు 7,000 చూడొచ్చు కదా. రెడీ డబ్బులు చెట్టుగా కాస్తున్నాయండి. సర్లే, వస్తున్నా అన్న. హలో, వస్తున్నావా లేదా? అది కాదే, నువ్వే పండగ రమ్మంటావు. ఇలాంటి టికెట్ దొరకట్లేదు. నాకు తెలీదు, నువ్వు వస్తున్నావు. టికెట్ దొరికినా 4,000-5,000 ఉన్నాయి టికెట్ కాస్ట్. నాకు తెలీదు, నువ్వు వస్తున్నావు. అబ్బా. సరే 10,000 పర్లా, ఏదో ఒకటి చెప్పి వస్తాను నేను. అయితే వచ్చే అన్న 10,000 ఏదో అంటున్నారేంటి? ఏముందిరా, సంక్రాంతి కదా, ఇంటికి రమ్మని సాగు కొట్టేస్తున్నారు. టికెట్ కాస్ట్ చూస్తున్నావు మండిపోతా ఉన్నాయి. అన్న, తత్కాల టికెట్ ఎంత పడుతుంది? ఎంతరా, 1500 ఉంటుంది. టికెట్ మీద 200 ఇయ్యి. నీకు ఎన్ని టికెట్లు కావాలో 2 టికెట్లు ఇప్పిస్తా. టికెట్ మీద 400 ఇస్తాను రా. అర్జెంట్గా ఒక టికెట్ తెప్పించు. ఇదిగోరా 2,000. డీటెయిల్స్ ఫోన్ పెట్టండి. పంపించేస్తా. ఓకే. మీకు 2 టికెట్లు కావాలంటే మనోడు డబ్బులు ఇవ్వండి, తీసుకొస్తాడు. ఓకే. మీది? మాది ఇక్కడే లోకల్లే. నాకు కూడా ఒక టికెట్ అమ్మా, రాజమండ్రి. డీటెయిల్స్ ఫోన్ చేసి సార్. ఓకే. నువ్వు ఇక్కడే కదన్నా? మందేనా? అరే, ఎక్కడున్నావు? ఊరు వెళ్తానా? అరే, నేను కూడా వస్తున్నా. డబ్బులు రెడీ అయిపోయినాయి. ఎరా ఫణి, ఎక్కడికి రా? అన్నా, టికెట్స్కి వెళ్తున్నాను. దానికి బ్యాగ్ ఎందుకురా? అరే, ఎక్కడున్నారా? ఊరు వెళ్తున్నారా? అరే, నేను కూడా వచ్చేస్తున్నా, ఆగు. ఏ, నా చిట్టికి కాసేలే, నీకెందుకు బే, వస్తున్నా ఉండు. సర్లే రా. మా తెలుసులేరా, పొడి పందాలకేగా. మాకు కూడా పొడి పందాలు ఇష్టమే లేరా. ఏం కాదు, నీ శాలరీతో ఎట్ట కాయలేవు కానీ పో, ఏం కాదు కానీ ఎంజాయ్ చేసుకో. మేము టికెట్ ఎట్ట కూడా తెప్పించుకుంటాంలే. సారీ అన్నా. పర్లేదులేరా, ఇల్లు ఏం కాదు కానీ ఒకటి గుర్తుపెట్టుకోరా, ఇలాంటి పనులు చేసామనుకో జీవితంలో పైకి ఎదగలేము, కెరీర్ దెబ్బతింటుంది. సరేనా? థ్యాంక్స్ అన్న. అన్నా ఏందన్నా వాడిని వదిలేసి మళ్ళీ పైన మెసేజ్ చెప్తున్నా? అరే, ఒక్క ఆఫీస్ పోయి పెట్టుకోవడానికి సంవత్సరం పట్టిందిరా. ఆడిపోతే నువ్వు ఇస్తావు టీలు? ఐటీ ఉద్యోగం దొరకడం ఈజీగా ఉంది కానీ ఆఫీస్ పోయి అంత ఈజీగా దొరకట్లేదురా బుజ్జి. హ్యాపీ సంక్రాంతి. సబ్స్క్రైబ్ టు సువర్ణ మీడియా. ఎక్కడ డబ్బులు?